పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతున్న క్రమంలో ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్లను అడ్డుకునేందుకు కొత్త చట్టం తీసుకురావాలని భావిస్తోంది యోగి సర్కార్. ఉత్తరప్రదేశ్లో కొత్తగా తీసుకురానున్న చట్టంతో పేపర్ లీకేజీకి ఏ మాత్రం ఆస్కారం ఉండదా? పేపర్ లీక్ చేయాలంటేనే వణుకు పుట్టేలా యోగి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందా? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు ప్రతిపక్షాలు ఆరోపణలతో ప్రభుత్వం సమగ్రంగా దర్యాప్తు జరిపిస్తోంది. ఓవైపు అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వివాదం, మరోవైపు యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూపీలోని యోగి ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ చేయాలంటేనే వణుకు పుట్టేలా ఉత్తరప్రదేశ్లో యోగి సర్కార్ కఠిన చట్టం తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నీట్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న వేళ యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో ఈ తరహాలో పేపర్ లీకులు కాకుండా ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకురానుంది యూపీ సర్కార్. ఈ కొత్త చట్టం ద్వారా లీక్ రాయిళ్లను పూర్తిస్థాయిలో కట్టడి చేయనుంది. పేపర్ లీకేజీకి పాల్పడిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో ప్రొవిజన్స్ చేయనుంది. పేపర్ లీక్కు పాల్పడిన వారు ఎవరైనా భారీ జరిమానాలతో పాటు జైలుకు పంపడం లాంటి చర్యలు తీసుకోనుంది. అందులో భాగంగానే కొత్త చట్టం తీసుకొచ్చేందుకు యోగి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్తో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డార్క్ నెట్ వేదికగా పేపర్ లీక్ అయిందని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. దీంతో పాటు మరికొన్ని అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎగ్జామినేషన్ ప్రాసెస్లో ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోనుంది. పేపర్ కౌంటింగ్ని కట్టడి చేసేందుకు కొత్త చట్టం తీసుకురానుంది. పేపర్ ప్రింటింగ్ బాధ్యతల్ని 2 వేరువేరు ఏజెన్సీలకు అప్పగించి లీక్లను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. పేపర్ కోడింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేసే యోచనలో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలలో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తోంది యూపీ ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్లో క్లీన్ చిట్ ఉన్న కాలేజీల్లోనే పరీక్షలు నిర్వహించనుంది యోగి ప్రభుత్వం. అంతేకాదు ఎగ్జామ్ సెంటర్స్లో సీసీ కెమెరాలు తప్పనిసరి చేయనుంది. ఇక ఎగ్జామ్ నిర్వహణ బాధ్యతలు 4 వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించాలని యోగి సర్కార్ భావిస్తోంది. ఇక పరీక్ష రాసే అభ్యర్థులకు సొంత ఊరిలో కాకుండా వేరే చోట ఎగ్జామ్ సెంటర్ వచ్చేలా ప్లాన్ చేయనుంది. ఈ నిబంధన నుంచి దివ్యాంగులకు, మహిళలకు మినహాయింపు ఉంటుంది. 4 లక్షల కన్నా ఎక్కువ మంది అభ్యర్థులుంటే 2 విడతల్లో నిర్వహించాలని యోచిస్తోంది. ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని మాత్రమే ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు రాకుండా OMR షీట్స్ని స్కాన్ చేయనుంది. క్వశ్చన్ పేపర్స్కి యూనిక్ బార్కోడ్, సీరియల్ నెంబర్స్ పెట్టనున్నారు. అంతేకాదు పరీక్షా పేపర్ల రవాణాలోనూ ఎక్కడా ట్యాంపర్ కాకుండా చాలా పక్కాగా ప్యాక్ చేసేలా చూడనున్నారు. ప్రింటింగ్ ఏజెన్సీలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాలని యోగి ప్రభుత్వం చూస్తోంది. ప్రింటింగ్ ప్రెస్ల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించనుంది. యూపీ ప్రభుత్వం ఎవరికి పడితే వాళ్ళకి కాకుండా అథెంటికేషన్ ఉన్న వాళ్లకే ఆ బాధ్యతలు అప్పగించనుంది. ప్రింటింగ్ ప్రెస్లోకి వచ్చే వాళ్లను స్క్రీనింగ్ చేస్తారు. ఐడి కార్డులుంటే తప్ప లోపలికి అనుమతించరు. ఇక బయటి వ్యక్తులకు ఏమాత్రం అనుమతి ఉండదు. ప్రింటింగ్ ప్రెస్లో స్మార్ట్ ఫోన్లు, కెమెరాల వినియోగంపై ఆంక్షలు విధించనుంది. ప్రింటింగ్ ప్రెస్ చుట్టూ సీసీ కెమెరాలు పెట్టనున్నారు. దాదాపు ఏడాది పాటు అందులో రికార్డ్స్ ఉండేలా చూసుకోనున్నారు. ఇలా పేపర్ లీకేజీకి చిన్న అవకాశం లేకుండా యూపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. పేపర్ లీక్లను అడ్డుకునేందుకు యోగి ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. పేపర్ తయారీ మొదలుకొని ఎగ్జామ్ వరకు ఎంతో పగడ్బందీగా నిర్వహించడం కోసం యోగి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.